మాసింగ బలాలు వంటి హిట్ జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డాన్సర్ నటుడు ఈశ్వర్ సాయి ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. తోటి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో తన భార్య శరణ్య వారిని పట్టుకోవడం, అక్కడ జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి స్పందించారు. తన జీవితంలో కుటుంబ బాధ్యతలు, ఫ్యామిలీ ప్రెజర్స్, బిజినెస్ ప్రెజర్స్తో పాటు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని ఈశ్వర్ సాయి తెలిపారు. అలాంటి సమయంలో తనకు మనశ్శాంతి అవసరమైందని, ఆ సమయంలో తనకు కనెక్ట్ అయిన వ్యక్తి మాధురి అని చెప్పారు. మాధురి చాలా మంచి మనసున్న వ్యక్తి అని, ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె తనపై చూపించిన కేరింగ్, అలాగే ఆత్మీయత తనకు నచ్చాయని ఈశ్వర్ సాయి తెలిపారు. ఈ విషయంలో మాధురికి చేతులెత్తి క్షమాపణలు చెప్తున్నానని కూడా అన్నారు. అయితే మాధురితో తన పరిచయం 4-5 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని, ఇన్నేళ్లలో తమ మధ్య స్నేహం, వృత్తిపరమైన పరిచయం మాత్రమే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ మధ్య ఎప్పుడు క్లోజ్గా మాట్లాడుకునేంత సంబంధం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే వీడియో తీసిన మహిళకు అంత ఆవేశం ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదంటూ ఈశ్వర్ సాయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. మొత్తానికి ఇంతకాలం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వివాదంపై ఈశ్వర్ సాయి తొలిసారి తన వర్షన్ చెప్పడంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.